హరియానా దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క లైవ్ చూస్తున్న సహోదరులకు వందనాలు, శుభములు. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన సంగతి దేవుని మనసు. ఈ యొక్క దేవుని యొక్క ఆలోచన విధానాన్ని మనం ఆలోచిస్తే కోటాను కోట్ల జనాభా భూమి మీద భిన్నమైన అభిప్రాయాలు ఉన్నా కూడా దేవుడు మన ప్రేమిస్తానే ఉన్నాడు కనుక ఆయన మనసును మనం ఆలోచిస్తే దేవుడు మనకు అర్థమవుతుంది. కాబట్టి ఒక సంగతి మనం ఆలోచిస్తే ఒక మాట బైబిల్లో రాయబడ్డ మాట తెలుసుకుని ముందుగా లోకంలో భక్తి చేస్తున్నా, భక్తి చేయకపోయినా, దేవుడు నమ్మనా నమ్మకపోయినా, దేవుడు ఉన్నాడని నమ్మనా, ఈరోజు దేతవాదులు కానీ నాస్తికులు కానీ అనేక మంది దేవుడు ఉన్నాడని నమ్మనా, లేకపోతే అద్భుతవాదులు, ఇలా పలు రకమైన వర్గాలు మనకి సమాజంలో కనపడుతున్నాయి. కాబట్టి దేవుడి యొక్క మనసులోకి మనం వెళ్తే మన జీవితం అద్భుతం. ఎందుకంటే ఈ లోకంలో కోట్ల సంపాదించినా లేదా కోట్లు కూడబెట్టినా అవి మనకు కూడా రావు. పరలోకం ఒకటి ఉంది. యారు కాకపోతే రేపైనా యేసుక్రీస్తు రెండో రాకలో పరలోకం మనకు చేరాలంటే దేవుడి మనసు మనకు అర్థమవుతేనే దేవుడి జ్ఞానం మనకు అర్థమవుతుంది. కాబట్టి దేవుడు మన గురించి ఎంత ఆలోచిస్తున్నాడో మనం ఆలోచిస్తే అపోస్తుడైన పౌలు పేతురు గారు రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయము 9వ వచనంలో మనం ఆలోచిస్తే 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో ఒక అద్భుతమైన మాట దేవుడు అపోస్తుడైన పేతురు గారి చేత రాయించడం మనం ఇక్కడ చూస్తున్నాం. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో కొందరు ఆలస్యం అని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానం గురించి ఆలోచించేవాడు కాడు గాని ఎవడు నశింపవలని నిశ్చయింపక అందరూ మారు మనసు పొందవలని దీర్ఘశాంతం గలవాడే మీ ఎడల దీర్ఘశాంతం గలవాడే ఉన్నాడు. అంటే ఎవరు నశించుకోవడానికి ఇష్టం లేదు. అంటే దేవుడు మనసు మనం ఆలోచిస్తే ఈరోజు మనుషుల యొక్క ఆలోచనలకు వెళ్తున్నాం, మనిషి యొక్క మనసును మనం తెలుసుకుంటున్నాం, వాళ్ళకి ఇష్టాలు మనం ఆలోచిస్తున్నాం, మనిషి గురించే మనం తాహత్పడుతున్నాం తప్ప ఈ లోకంలో పోయిన తర్వాత మనకు కూడా ఏది రావడానికి కోసం ఆరాటపడుతున్నాడు మనిషి. అందుకే ఇక్కడ అన్నాడు, ఎవడు నశింపవలని నిశ్చయింపగా అందరూ మారు మనసు పొందవలని దేవుడు మన ఎడల దీర్ఘశాంతం గలవాడైన ఆయన మనసు మనం ఆలోచిస్తే వంటరు. ఈరోజు దేవుడు నమ్మామని చెప్పుకుంటూ, మేము పుట్టుదా క్రైస్తవులని చెప్పుకుంటూ దేవుని మనసులో ఆలోచించకుండా మనుషులు చూసి మురిసిపోతారు. ఈ రోజుల్లో బైబిల్ అంటుంది, బైబిల్ చెప్తుంది, కొందరు ఆలస్యం అని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలోచించేవాడు కాడు కానీ ఎవడు నశింపవలని నిశ్చయింపక అందరూ మారు మనసు పొందాలని దీర్ఘశాంతం గలవాడు. ఆ ఒక్క మాట వల్లే ఈరోజు మనం బతిపట్టగలం. దేవుడు మనసుకు మనం ఆలోచిస్తే ఈరోజు ఒక మనిషి మేలు చేస్తే మేలు చేశాడంటాడు, కీడు చేస్తే కీడు చేశాడని చెప్పుకొస్తున్నాడు, లేదంటే మేలు చేసినట్టు కీడు తలపెడుతున్నాము. కానీ దేవుడు మనం నమ్మనా నమ్మకపోయినా, దేవుని ఆరాధించినా ఆరాధించకపోయినా, దేవుడు లేడన్నా ఆయన ప్రేమిస్తానే ఉన్నాడు. ఆయన క్యారెక్టర్ అది. ఆలోచనలకు వెళ్ళిపోతే దేవుడు మనకు అర్థమైపోతుంది. ఈరోజు మనం ఈ లోకంలో ఏదో సాధించాడు అనుకుంటున్నాడు కానీ పోయిన తర్వాత ఏమి తీసుకెళ్ళాడు అన్న ఆలోచనలోకి వెళ్తేనే దేవుడు మాటలు మనకు అర్థమవుతుంది. దేవుడు ప్రేమిస్తే ఆయన క్యారెక్టర్ తండ్రి కాబట్టి భూమి మీద ఉన్న పిల్లల కోసం ఆలోచిస్తానే ఉన్నాడండి. భూమి మీద ఉన్న వాళ్ళ కోసం కోటాను కోట్ల మంది ఈరోజు దేవుని నెరక్క సాతానిక తంత్రం ఉంటూ లోకానుసారంగా జీవిస్తున్న వారి కోసం దేవుడు నిత్యం ఆలోచిస్తానే ఉన్నాడు. ఆయన ఎవరు నశించబడి నాకు ఇష్టం లేదు, ఏళ్ళ కాకపోతే రేపైనా మనం యేసుక్రీస్తు రెండో రాకల్లో పరలోకి వెళ్తాం, ఆ పరలోక పట్టు వద్దు దానికోసం ఆరాటపడతామని దేవుడు ఎదురు చూస్తానే ఉన్నాడు. ఆయన మనసు మన పెట్టాడు. అందుకే బైబిల్లో ఒక మాట మనం ఆలోచిస్తే, ఆయన యొక్క మనసుకి మనం ఆలోచిస్తే, యోహాను సువార్త యేసుకి శిష్యుల్లో ప్రాముఖ్యుడు, ప్రియమని శిష్యుడు, యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాట మనకి ఇక్కడ రాయబడ్డది. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనాన్ని మనం ఆలోచిస్తే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్భుతీయ కుమారుని యందు పుట్టిన వాడిని విశ్వసించువాడు నశింపగా ప్రతివాడును నశింపగా నిత్యజీవం పొందినట్లు ఆయన అనుగ్రహింపబడిను. అంటే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాను, అక్కడ ఆగిపోతాం కాగా అన్నాడు. ఇదే పట్టుకుంటారు చాలా మంది అనుకున్నారు, దేవుడు లోకాన్ని ప్రేమిస్తున్నాడండి, దేవుడు నాకు బాగా తెలుసు అన్నాడు. కానీ ఆయన ఆలోచనలోకి, ఆయన చిత్తంలోకి, ఆయన మనసులో మనం ఆలోచించలేని పరిస్థితి. అందుకే అన్నాడు ఇక్కడ యోహాను సువార్త 3:16లో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా ఆయన తన అద్భుతీయ కుమారుని యందు పుట్టిన వాని యందు విశ్వసించు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయన అనుగ్రహింపబడిన. దేవుడి తన కుమారుడైన యేసుక్రీస్తు లోకానికి పంపించి మనం నశించిపోకూడదని ఆయన కుమారుడైన యేసుక్రీస్తు మన పాపను శిలువలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేపడ్డాడు. అది దేవుడి యొక్క మనసు.
ఈరోజు మనిషిని చూసి మురిచిపోతున్నాడు, ఆస్తిని చూసి మురిచిపోతున్నాం మనం. ఇదేది పూసుకుల్లో కూడా మనం తీసుకెళ్ళలేని పరిస్థితి. జనం మనకు ఆడ చనిపోయినప్పుడు అయ్యో పరదేశం ప్రియులారు యాత్రికులు పాట పాడుతున్నాడు, ఆ డెడ్ బాడీ వెళ్ళినప్పుడు పాటలు పాడుకుంటూ పరిగెడుతున్నాం. ఆ తర్వాత మళ్ళీ సరాబా. ఈ లోకంలో మన పేరు పెట్టాడు యాత్రికులము పరదేశులము. అంటే ఈ లోకంలో జీవనయానంలో మన యాత్రికులమే. ఈ లోకం శాశ్వతమైంది, ఏది ఇవాళ కాకపోతే రేపైనా మనం ఊరు వదిలి వెళ్ళిపోవాలే తప్ప ఈ లోకంలో ఉండేవారం కాదు అని ఆలోచిస్తేనే దేవుడు మనకి అర్థమవుతున్నాడు. ఇక్కడే ఉట్టు కట్టుకున్నాం అనుకుంటే, ఇక్కడే స్ట్రాంగ్ పిల్లలు వేసుకుంటే, ఇదే లోకం అనుకుంటూ మురిసిపోతే అని ఇక్కడ అంటున్నాడు, ఎవ్వడు నశించబలను నిశ్చయింపగా అందరూ మారు మనసు పొందాలని దేవుడి మీ ఎడల దీర్ఘ శాంతం గలవాడు. ఇక మరో మాట అంటున్నాడు యోహాను 3:16, దేవుడు లోకమును ఎంతో లోకమన్న మనుషుల్ని ప్రేమిస్తానే ఉన్నాడు. ఇక్కడ దేవుడు లేడన్న వాడిని ప్రేమిస్తున్నాడు, దుర్మార్గుని ప్రేమిస్తున్నాడు, ఎరవికోయవాడిని ప్రేమిస్తున్నాడు, ఈ లోకంలో దేవుడికి వ్యతిరేకంగా తిరిగేవాడిని ప్రేమిస్తానన్నాడు. అది క్యారెక్టర్. అది ఈరోజు దేవుడు మనసు తెలియక ఒకటి మన ఇష్టానుసారంగా జీవించిన తర్వాత కష్టపడిన తర్వాత అయ్యా దేవుడా నువ్వే నాకు దిక్కయ్యా అంటున్నాం తప్ప దేవుడు నా సమయాన్ని దేవుడు ఇచ్చిన ఆయుష్కాలాన్ని మనం దుర్వినియోగం చేసుకుంటూ ఏదైనా రోగం వచ్చిన తర్వాత, ఏదైనా సమస్య వచ్చిన తర్వాత అప్పుడు అంటున్నాడు దేవుడా నీ సేవ చేస్తానయ్యా, నీ తప్ప నాకు ఎవరు లేదయ్యా అంటాడు. ఆలోచనలోకి వెళ్తేనే అర్థమవుతుంది. సంవత్సరాల తరబడి భక్తి చేస్తున్నాం, చిన్నప్పటి నుంచి చర్చికి వెళ్ళి నుంచి పోతున్నాడు, 66 పుస్తకాలు మనం అవగాహన లేకుండా భక్తి చేస్తున్నాం. కాబట్టి ఈ రోజు మనం తెలుసుకోవాల్సిన సంగతి ఏంటంటే దేవుడు మనం నశించబడ దేవుడికి ఇష్టం లేదు అని మనసు. అది ఇంకోటి దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. ఈ రెండు మాటలు మనం ఆలోచిస్తే దేవుడు ఆలోచన ఏంటంటే యారు కాకపోతే రేపైనా మనకు ఒకటి పరలోకం ఒకటి ఉంది, ఆ పరలోకం చేరాలంటే యేసుక్రీస్తు దేవుడు అద్భుతం మాట నమ్మి ఆయన విశ్వసించి మనం ఈ దేవుడి కోసం బ్రతకగలిగితే మరో లోకం, అద్భుత లోకం, పరలోకం చేరుతున్నాం. దేవుడు ఈ మాటల్లో దీవించిన కాక ప్రార్థించుకుందాం. పరలోకం ఉందన్న మా తండ్రి, మీ మనసుని మేము మెరగకనైనా ఎవరు నశించుకోవడం మీకు ఇష్టం లేదని, మీరు లోకాన్ని ఎంతో ప్రేమిస్తున్నారని మేము గుర్తిరిగినైనా ఇవాళ కాకపోతే రేపని లోకాన్ని వదిలేవారమే తప్ప ఈ లోకం శాశ్వతమైన గుర్తిరిగి వాక్యానుసారం మన జీవితాలు జీవించే సమయం అందరికి దయచేయండి. ఎంతమంది అయితే లైవ్ చూస్తున్నారో పెద్ద పెద్ద కుటుంబాలను పేరు మీరు జీవించమని, సమస్తము మీ చేతికి అప్పగిస్తూ ఘనత మహిమా ప్రభావాలు మీరే పొందమని రానున్న మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి.